హాయ్ ఫ్రెండ్స్, క్యాటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ కోసం క్యాబేజీని బాగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అలాగే ఈ క్యాబేజీ తరుగులో 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. ఈ క్యాబేజీ పకోడీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే రుచికి సరిపోయేటట్లు సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలండి. స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. నా దగ్గర ధనియాల పొడి అవైలబుల్గా లేదని నేను ధనియాలు వేసుకుంటున్నానండి. ఎట్లా వేసుకోవడం వల్ల కూడా ఈ పకోడీ ఫ్రై అయ్యేటప్పుడు అది పంటికి తగిలేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. 4 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. 2 స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ పోసుకోకూడదండి. ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి అది పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ క్యాబేజీని చిన్న పకోడీలాగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే బయట ఉడుకుద్ది కానీ లోపల అస్సలు ఉడకదండి. ఇట్లా పకోడీలా వేసుకున్నాక 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.